హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 30th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఉగాది ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఫస్ట్ తెలంగాణలో, కర్ణాటక ఇంకా ఏపీలో ఉగాదిగా జరుపుకుంటారు. చైత్ర శుక్ల రోజు. గుడి పాడ్వా అని మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ మనకి 30th మార్చ్ రోజు మనకి రాజస్థాన్ యొక్క ఫౌండేషన్ డే అనమాట. 1949లో రాజస్థాన్ స్టేట్ ఏర్పడింది. నెక్స్ట్ 30th మార్చ్ రోజు మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ని 2023 నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే టువార్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. టువార్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. నెక్స్ట్ మనకి ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంటుంది కదా, సో దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి జాస్ప్రీత్ బుమ్రా గారిని అపాయింట్ చేశారు. జాస్ప్రీత్ బుమ్రా అపాయింటెడ్ యాజ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్. ఆల్రెడీ మనం ఒక 1 week బ్యాక్ చూసాం. స్కెచర్స్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా జాస్ప్రీత్ బుమ్రా గారే ఉన్నారు. నెక్స్ట్ మనకి పిఎం మోడీ పేస్ ట్రిబ్యూట్ టు ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ ఇన్ నాగ్పూర్. సో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్కి పిఎం మోడీ పేస్ ట్రిబ్యూట్ అనమాట. అసలు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎవరు అంటే కేశవ్ బలిరామ్ హెగ్దేవార్. సో ఈ ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ ఎవరిది అంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయిన కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ ది అనమాట. సో పిఎం మోడీ పేస్ ట్రిబ్యూట్ టు ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ ఇన్ నాగ్పూర్. ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎవరు అంటే కేశవ్ బలిరామ్ హెగ్దేవార్. ఈయనకి నివాళులు అర్పించారనమాట. నెక్స్ట్ పిఎం మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ ఇన్ నాగ్పూర్ మహారాష్ట్ర. సో సేమ్ దీనికి వెళ్ళినందుకే ఇక్కడ కూడా అనమాట. పిఎం మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ ఎక్కడ అంటే నాగ్పూర్. నెక్స్ట్ మనకి ఆపరేషన్ బ్రహ్మ. సో మనకి నిన్నే చూసాం కదా, సో ఇక్కడే ఉంది. సో మైనమార్ ఇంకా థాయిలాండ్లో ఎర్త్క్వేక్ సంభవించింది అని. సో ఆ మైనమార్ ప్రజల్ని ఆదుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ బ్రహ్మాని లాంచ్ చేసింది టు గివ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ టు మయన్మార్ అనమాట. సో టు గివ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ టు మయన్మార్ దేని ద్వారా అంటే, సో దేని ద్వారా సరుకులు కానీ దేని ద్వారా పంపిస్తుంది అంటే C-130J ఏరోప్లేన్ ద్వారా మనం ఏదైతే పప్పులు అవన్నీ పంపిస్తాం కదా, దాన్ని పంపిస్తుంది అనమాట. C-130J ఏరోప్లేన్ అనమాట. సో దీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఆపరేషన్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ మనకి ఈజ్ 6.0 రిఫార్మ్స్ ఇండెక్స్ అనేది వార్తల్లో ఉంది. అసలు ఈజ్ అంటే ఏంటి అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ అనమాట. ఇందులో టాప్ ఇంప్రూవర్స్ అవార్డ్స్ దేనికి వచ్చాయి అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గాట్ టాప్ ఇంప్రూవర్స్ అవార్డ్ ఇన్ ఈజ్ 6.0 రిఫార్మ్స్ ఇండెక్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉగాది అవార్డ్స్ ఇస్తుంది అనమాట. సో ఉగాది ఫెస్టివల్ని పురస్కరించుకొని ఉగాది అవార్డుని ఇస్తుంది. ఈసారి ఎవరికి ఇచ్చింది అంటే మైనా స్వామి గారికి ఇచ్చింది. మైనా స్వామి గాట్ ఉగాది అవార్డ్. సో ఈ ఉగాది అవార్డులో ఏమేమి ఇస్తారు అంటే ఒకటి కాలారత్న టైటిల్ ఉంటుంది, ఇంకా హంస అని ఒక మెడల్ కూడా ఇస్తారనమాట. సో మనకి ఉగాది అవార్డు ఏ స్టేట్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకే చూసాం కదా ఉగాది అని ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఉగాది పేరుతోటి అంటే కర్ణాటక, తెలంగాణ, ఏపీ. సో అందులో ఏపీ గవర్నమెంట్ ఉగాది అవార్డుని ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్షాస్ ఎక్సర్సైజ్ అనమాట. ఇన్షాస్ ఎక్సర్సైజ్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇది బహుళ దేశాలు పార్టిసిపేట్ చేసే బయాన్యువల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. దీన్ని మనకి ఎక్కడ అంటే గ్రీస్లో ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇన్హాయిస్ ఎక్సర్సైజ్ మనకి గ్రీస్లో నిర్వహిస్తున్నారు. 31st మార్చ్ నుంచి 11th ఏప్రిల్ వరకు. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇందులో భాగంగా ఇన్హాయిస్ ఎక్సర్సైజ్లో భాగంగా సుఖోయి 30 MK ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇన్హాయిస్ ఎక్సర్సైజ్లో సుఖోయి 30 MK ఫైటర్ జెట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. ఓపెన్ ఏఐ మనకి గిబ్లీ ఆర్ట్. సో మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, సో మనకి ఇమేజెస్ని మనం ఎలా ఉంటే ఒక యానిమేటెడ్ రూపంలో ఇమేజెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇది ఒక జపనీస్ అనమాట. సో ఓపెన్ ఏఐ లాంచ్డ్ గిబ్లీ ఏఐ అనమాట. జపనీస్ది ఇది.
నెక్స్ట్ మనకి తష్కెట్ ఓపెన్ అజ్మామోవ్ మెమోరియల్ టైటిల్. తష్కట్ ఓపెన్ అజ్మామోవ్ మెమోరియల్ టైటిల్ 18th ఎడిషన్ అనమాట. ఇది చెస్కి సంబంధించిన ఈవెంట్. ఎవరు విన్ అయ్యారు అంటే నిహాల్ సెరైన్ ఓన్ అజ్మామోవ్ మెమోరియల్ టైటిల్. ఇది తష్కెట్లో జరిగింది. అజ్మామోవ్ మెమోరియల్ టైటిల్ తష్కెట్లో జరిగింది. నిహాల్ సెరైన్ ఓన్ అనమాట. 18th ఎడిషన్. తష్కెట్ ఉజ్బెకిస్తాన్ అంటాం కదా, ఆ ప్లేస్లో అనమాట. సో మనకి ఎఫ్పివి సూసైడ్ డ్రోన్, ఆత్మాహుతి డ్రోన్స్ అంటారు కదా, ఎఫ్పివి సూసైడ్ డ్రోన్స్ అనేవి సక్సెస్ఫుల్గా వాటిని టెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి అంటే పాతాన్కోట్ రాజస్థాన్ అన్నమాట. పాతాన్కోట్ రాజస్థాన్ నుంచి ఎఫ్పివి సూసైడ్ డ్రోన్స్ని టెస్ట్ చేశారు కామికాజ్ అనే టెక్నిక్ ద్వారా ఎఫ్పివి సూసైడ్ డ్రోన్స్ని పఠాన్కోట్ రాజస్థాన్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ అనమాట. టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో నెక్స్ట్ మనకి నిన్న చూసాం కదా, సో థాయిలాండ్ మయన్మార్ భూకంపం. సో థాయిలాండ్ బ్యాంకాక్లో మనకి అక్కడి పిఎం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఇన్ థాయిలాండ్ బ్యాంకాక్. నెక్స్ట్ ఒక నేషనల్ పార్క్ వార్తల్లో ఉంది, కసంగు నేషనల్ పార్క్. ఈ కసంగు నేషనల్ పార్క్లో ఏంటి అంటే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక 263 ఎలిఫెంట్స్ని అక్కడ డిప్లాయ్ చేసింది, అంటే అక్కడ వదిలిపెట్టేసింది. సో దీని ద్వారా ఏమవుతుంది, అక్కడ నివసించే ట్రైబ్స్కి ఇబ్బంది అవుతుంది. సో యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ లేదా అక్కడ వాళ్ళ ఫుడ్ ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ ట్రైబ్స్ అపోజ్ చేస్తున్నారు ఆ 263 ఎలిఫెంట్స్ని డిప్లాయ్ చేసినందుకు. సో ఎవరిని అపోజ్ చేస్తున్నారు అంటే IFAW అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్. ఈ సంస్థ ఈ 263 ఎలిఫెంట్స్ని ఈ కసంగు నేషనల్ పార్క్లో వదిలింది. సో దీని ద్వారా అక్కడున్న ట్రైబ్స్ వ్యతిరేకిస్తున్నారు. ఈ కసంగు నేషనల్ పార్క్ మనకి ఏంటి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. కసంగు నేషనల్ పార్క్ అనేది మనకి మలావి జాంబియాలో ఉంటుంది. జాంబియాలో కసంగు నేషనల్ పార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ట్రైబ్ టాంజానియాలోని మసాయి ట్రైబ్ టాంజానియా. వీళ్ళు ఏం అపోజ్ చేస్తున్నారు అంటే మనకి కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని నిర్మించొద్దు అని చెప్పేసి టాంజానియాలోని మసాయి ట్రైబ్ అపోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ న్యూక్లియర్ మిషన్ అనౌన్స్ చేశారు. సో దీంట్లో భాగంగా ఒక టార్గెట్ అనమాట, 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని 2047 కల్లా ఉంచాలి అని చెప్పేసి. 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బై 2047. సో మనకి ఇందులో భాగంగానే ఫర్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ ఎంటిటీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు న్యూక్లియర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. నేషనల్ న్యూక్లియర్ మిషన్లో భాగంగా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫిర్మ్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు ఇండియా టార్గెట్ ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీని 2047 కల్లా 100 GW చేర్చాలి అని. నెక్స్ట్ మనకి ఒక సంస్థ అనమాట బిరాక్. సో బిరాక్ ఇది 2012లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ అసిస్టెంట్ కౌన్సిల్. సో దీని 13 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. సో సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్స్. సో ఎవరైతే బయో స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటాయో, సో బయోటెక్నాలజీలో ఎవరైతే రావాలి అనుకుంటారో వాళ్ళకి మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ మనకి ఓఎన్జీసీ మనకి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని కనుగొంది. ఎక్కడ అంటే యూపీలోని బలియాలోని ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని కనుగొంది. నెక్స్ట్ మనకి 37th కథక్ మహోత్సవ్ 2025 అంటే కథక్ డాన్సెస్ ఉంటాయి కదా, సో అది ఫెస్టివల్ అనమాట, ఒక ఫెస్టివల్ అనమాట. 37th ఎడిషన్ ఆఫ్ కథక్ మహోత్సవ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇది 6 days ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ మనకి 21st జూన్ మనము ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటాం. ఆల్రెడీ మనకి 100 days కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది 13th March తోటి. సో అందులో భాగంగానే మనకి
పిఎం మోడీ గారు యోగా డే థీమ్ని అనౌన్స్ చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనే థీమ్ తోటి. సో మనకి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ అనమాట యోగా డే 2025 యొక్క థీమ్. నెక్స్ట్ ఇండియన్ పోర్ట్ బిల్ 2025ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా మనకి పాత చట్టం ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908ని ఇది రీప్లేస్ చేస్తుంది. సో పాత చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 will replace the Indian Ports Bill 2020. Indian Ports Bill 2025 will replace Indian Ports Act 1908 అనమాట. దీన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటు క్యాబినెట్ పాస్డ్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2024. ఈ బిల్ని క్యాబినెట్ పాస్ చేసింది. సో ఇది ఏ దాన్ని రీప్లేస్ చేస్తుంది అంటే ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925. ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ 1925ని రీప్లేస్ చేస్తూ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2024ని క్యాబినెట్ పాస్ చేసింది. నెక్స్ట్ దేశంలోని తొలిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక టాయిలెట్స్ అనమాట. సో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక టాయిలెట్స్ అనమాట దేశంలోనే మొదటిసారిగా కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేశారు. మనకి సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వీటిని ఏర్పాటు చేశారు. మనకి ట్రాన్స్జెండర్స్ వచ్చారు అంటే వాళ్ళ యాక్ట్ ఇంపార్టెంట్ కదా. సో ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 అనమాట. ఇండియాలోనే మొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక టాయిలెట్స్ అనమాట కర్ణాటకలోని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేశారు సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ 30th March 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.